నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఎవరు ఎంతగా చెప్పినా బౌలర్లను కాపాడడానికి ఎన్ని నిబంధనలు తెచ్చినా ఐపీఎల్ అనేది బ్యాటర్స్ గేమే అనేది మరోసారి నిరూపితం అవుతుంది. ముఖ్యంగా ఈ ఐపీఎల్లో ఎంత స్కోరు చేస్తున్నా ప్రత్యర్థులు ఊదేస్తున్నారు. మొన్న ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్, ఇవాళ పంజాబ్ కింగ్స్ అదే చేశారు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగాయి. నిన్న రాత్రి చెన్నై చెపాక్లో సిఎస్కే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. అయితే సొంత మైదానంలో 200కు పైగా కొట్టినా దాన్ని కాపాడుకోలేక చతికిల పడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఎడిషన్లో ఒక్కసారి మాత్రమే లక్ష్య ఛేదనకు దిగిన టీం ఓడిపోయింది, అది కూడా ఓన్ పిచ్ పైన. ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ కాగా విజయం సాధించిన టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ల్లో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారని చెప్పొచ్చు. అది కూడా 200 రన్స్ టార్గెట్ను పెట్టినా ఓటమి తప్పడం లేదు. చెన్నై కోల్కతా పరిస్థితి మరీ దారుణం. ఈ రెండు ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో ఆడేశాయి, రెండిట్లోనూ ఓడిపోయాయి. ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ 221 పరుగుల టార్గెట్ను కాపాడుకోలేక ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 227 పరుగుల టార్గెట్ను అందుకోలేక చేతులెత్తేసింది. రాత్రివేళ జరిగే మ్యాచ్ల్లో టాస్ కీ రోల్ పోషిస్తుందనడంలో డౌట్ లేదు. టాస్ నెగ్గిన ప్రతి టీము టార్గెట్ ఛేదనకే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రత్యర్థి ఎంత కొట్టినా అలవోకగా ఛేదించవచ్చనేది వారి ఆలోచన. కేవలం కేకేఆర్కే ఇది రివర్స్ కొట్టింది. జనరల్గా హోమ్ గ్రౌండ్స్లో మ్యాచ్ అంటే టాస్తో సంబంధం అవసరం లేదనుకుంటారు. కానీ కేకేఆర్, లక్నో, సిఎస్కేలు అనూహ్యంగా తడబడటం వారి ఫ్యాన్స్కు రుచించడం లేదు. టాస్ అనేది మన చేతుల్లో ఉండేది కాదు, కానీ పరిస్థితులకు తగ్గట్టు ఆడే అవకాశం మాత్రం ప్లేయర్ల చేతుల్లోనే ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయాలు వస్తాయి. పిచ్ ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లపై వేగం పనికిరాదనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. బ్యాటర్లు దూకుడుగా ఆడే క్రమంలో బాల్ను టచ్ చేస్తే చాలు బౌండరీ వెళ్ళిపోతుంది. ఇక్కడ స్పిన్నర్లందరూ అదరగొట్టేస్తారంటే చెప్పలేని పరిస్థితి. చెన్నై పంజాబ్ మ్యాచ్ని తీసుకుంటే చాహల్ అదరగొట్టాడు. 3 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. తన బౌలింగ్లో వచ్చిన క్యాచ్లను ఫీల్డర్లు జారవిడ్చారు, లేదంటే వికెట్లు కూడా పెరిగేవే. అదే సిఎస్కే స్పిన్నర్లు రాహుల్ చహర్, నూర్ అహ్మద్ కలిసి 8 ఓవర్లలో 84 పరుగులు సమర్పించారు. ఇక్కడే సిఎస్కే ఓటమికి బాటలు పట్టాయి. ఇక పేస్లోనూ డైవర్సిటీ చూపిస్తేనే రన్స్ కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి చేసిన పని ఇదే. ఇతను నిలకడగా 135+ వేగంతో బౌలింగ్ చేయగలడు, కానీ స్లో బాల్స్తో బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఎంగిడి కూడా లక్నోపై ఈ స్లో అస్త్రాన్నే ప్రయోగించాడు. అంతకుముందు టీ20 వరల్డ్ కప్లోనూ ఎంగిడి ఇలాంటి బౌలింగ్తోనే ఆకట్టుకున్నాడు. అందుకే కేవలం ఫాస్ట్నే నమ్ముకుంటే టీ20లో వర్కౌట్ కాదు. వేగంగా పరిగెత్తి నెమ్మదిగా బంతి వేయాలి. బౌలర్ ఎప్పుడు ఎలాంటి బంతిని వేస్తాడోనని బ్యాటర్ అయోమయానికి గురవుతాడు. ఏ రకమైన షాట్ కొట్టాలో కూడా తేల్చుకోలేక ఇబ్బంది పడతాడు. అందుకే బ్యాటింగ్లో మెరుపులు మెరిపించి బౌలింగ్లో అదరగొట్టినా ఫీల్డింగ్లో ఫెయిల్ అయితే కూడా గెలుపు దరిచేరదు. క్యాచ్లను పట్టడం ఎంత ముఖ్యమో పరుగులను ఆపడము అంతే ప్రధానం.